नमस्ते भारत। भारत इतिहास यूट्यूब चैनल में आप सबका स्वागत है। मैं आपका वेंकट। तो साथियों, गया वीडियो में पार्ट 1 बताया था मैंने ये वक्फ बोर्ड और कुरान के बारे में। जो हमारे भाई एक्स मुस्लिम दीदी ने कुछ कुरान के वाक्य से बताया था आपको। सो ये दूसरा पार्ट है, इसमें देखेंगे बहन ने क्या क्या कहा बोला है। और सुनिए, हम सभी भारतीय वक्फ बोर्ड के खिलाफ आवाज़ उठाइए। इसमें खाली हिंदू क्रिश्चियन के नहीं, मुस्लिम के प्रॉपर्टी भी जाते हैं। बहुत लोगों की मुस्लिम लोगों की भी प्रॉपर्टी गैस है। ये गए वीडियो में बताया था एक मुस्लिम औरत ने रोते हुए। तो साथियों आगे चलो, आगे ये वीडियो देख लेंगे। మన పిల్లలు కాదు, మీరు కష్టపడి నిద్రాహారాలు మాని ఈఎంఐలు కట్టుకుంటూ కూడబెట్టుకున్న ఆ ఒక్క ఫ్లాటో ల్యాండో మీ పిల్లలకి ఇవ్వదలుచుకుంటే ఇందాక చెప్పాను గురుగారు కదా. కనీసము వాళ్ళకి ఇచ్చాను అన్న సంతృప్తితోటి కనీసము మీరు రిటైర్ అవ్వడమో చనిపోవడమో చూడాలి అని అనుకుంటే కనుక ఈ ఈమెయిల్ని ఒకటి కాదు, నిజంగా మీకు మీ పిల్లలకి నిద్రాహారాలు మాని త్యాగాలు చేసి గంటన్నర పాటు ఒకవైపు ఆఫీస్కి వెళ్ళి ఆఫీసుల్లో నానా అవస్థలు పడి మళ్ళా రాత్రి 6:30కో 7:00కో బయలుదేరి 9:00కి ఇంటికి వచ్చి అలిసిపోయి పడుకుంటున్నారు కదా. ఆ ఈఎంఐలు కట్టుకుంటూ కనీసం అది నా పిల్లలకి ఇచ్చాను అన్న సంతృప్తితోటి చచ్చిపోదామనుకుంటే కనుక ఈ ఈమెయిల్ మీ ఈమెయిల్ నుంచి కాదు, ఇంకొక 2 డమ్మీ ఈమెయిల్ ఐడీలు తయారు చేసి కనీసం ఒక మనిషి 3 ఈమెయిల్స్ పంపించండి. అది యాక్చువల్లీ ఈ వీడియో చూపించాలండి. కిరణ్ గారు ఒకసారి అది పెట్టండి. చూపిస్తున్నానండి. అదే మీ ఫ్యామిలీ గ్రూప్ నుంచి కూడా ఎగ్జాక్ట్లీ గురువు గారు మీరు చెప్పిందే. నేను కొద్దిసేపటి క్రితం కిరణ్ గారికి ఒక వీడియో పంపించిన. వాళ్ళు ఎంత డేంజరస్ గా ఉన్నారో ఒకసారి చూడండి సార్. మరి మనం ఎందుకు ఉంటుంది సార్ డేంజరస్ గా? ఏమీ పర్వాలేదు. 2 జీమెయిల్లో 2 యాహూ ఈమెయిల్లో తయారు చేసినందువల్ల భూకంపాలు రావు, సునామీ రాదు, ఆకాశం వచ్చో పిడిగొచ్చో మీ ఇంటి మీద పడిపోదు. అందులో పాపం లేదు. నిజంగా మీ ఆస్తిని కాపాడుకోవాలి అనుకుంటే కనుక కనీసం ఒక్కొక్క మనిషి 3 ఆస్తి కాదండి, అస్తిత్వం. అన్ని ఈ ఆస్తే మీ అస్తిత్వము, లేకపోతే తర్వాత మీకు ఏమీ లేదు. రేపు వాడెవడన్నా వచ్చి గనక మీ ఇంటి మీద స్టిక్కర్ పెట్టాడా, మీరు పీకగలిగేది ఏమీ లేదు. నిర్మోహమాటంగా చెప్తున్నా, మీరు ఏమీ చెయ్యలేరు. ఎవ్వడు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మళ్ళోసారి చెప్తున్నా, అరే మీ ఇళ్ళ కాడ భగవా జెండాలు ఎగరేసుకోండి. ప్రతిదానికి అభిమన్యుడు, గోపి, ఆశ్లేష, కిరణుడు మా గురువులు రారు. సరే, మేము చేసేది మేము చేస్తున్నాం. మీ అంతటా మీరు చేసుకోండి. మేము ఏమైనా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులమా? ప్రతి ఓడు ఫోన్ చేసి అన్నా నాకు 1000 జెండాలు కావాలి, 200. వాట్ కైండ్ ఆఫ్ మీరే చేయండి. ఏం దమ్ము లేదా? గర్ల్ ఫ్రెండ్ అంటే ఏమంటారు దాన్ని తెలుగులో ఏమంటారు సార్? 110 రూపాయలు పెట్టి పెట్రోల్ పోసి తగలేస్తున్నాం అభి తమ్ముడు. ఒక చెత్త సినిమాకి 500 టికెట్ పెడుతున్నాము. ఒక భగవాకి పెట్టుకోండి. అదే 500లో కనీసం 10 జెండాలు ఇవ్వచ్చండి. భానుప్రసాద్ గారు 10 ఈమెయిల్స్ పంపించానంటున్నారు. ధన్యవాదాలు భానుప్రసాద్ గారు. మీలాగా స్ఫూర్తి తీసుకుని కనీసము 3 మాత్రం కనీసం ఏం కాదు, భయం. ఇప్పుడు చూడండి ఒకసారి వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి చూపిద్దామండి. చూపించండి. ఇది అసలు సంబంధమే లేకుండా కిరణ్ గారు దీని బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తా. ఇది అభిమన్య సేన నెంబర్ కి వచ్చింది కాదండి కిరణ్ గారు. ఏదండి? ఏం లేదు టెన్షన్ పడు. వైలెన్స్ కానీ అట్లాంటిది అని ఉంటే సరే ప్లే చేయండి సార్. దీని బ్యాక్గ్రౌండ్ చెప్తానండి. అసలు ఈ అభిమన్య సేన నెంబర్ కి సంబంధించిందే కాదు, ఇది వేరే నెంబర్కి వచ్చింది. పంపించిన వాళ్ళు నాకు చాలా దగ్గరోళ్ళు. అది కూడా నన్నే అంటున్నారు, రికమెండ్ చేస్తున్నారు దట్ యూ హ్యావ్ టు సీ దిస్ అని చెప్పి. సో వీ కెన్ షో ఇట్ అండి. ఒక్కసారి చూపించండి సార్ వాళ్ళు ఏ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో.
वक़्फ़ है ना, वक़्फ़ कमेटी तुम्हें सही फैसला हो उसके लिए कोई ऐसा ऐसी बात नहीं है, अपने लिए अच्छा है। अपने क्या कलम से लड़ रहे हैं, अल्लाह की तरफ की दुआ भी है, मुसलमानों का साथ भी है। చెల్లెమ్మ వాడు ఏం చెప్తున్నాడమ్మా? నాకు అర్థం కాదు, నాకు హిందీ రాదమ్మా. ఇప్పుడు మనం స్కాన్ చేసిందే ఇప్పుడు మనం పంపించినట్టుగా అక్కడ ఫోన్ లో ఇమేజ్ పెట్టి స్కాన్ చేపించి కాదు ఈమెయిల్ గురుగారు, పంపిస్తున్నాడు బలవంతంగా. అంతకుమించి ఏం లేదు. కాదండి. దారిలో పోయే చెల్లెమ్మ వాళ్ళని కరెక్ట్ గా చెప్తుందండి. ఒక్కసారి ఆ వీడియోని తప్పకుండా. పెడుతూ చెల్లెమ్మని అడగండి. ఓకేనండి, నేను చెప్తాను. వాట్ ఈస్ ది సేయింగ్ అమ్మా? ఒకసారి స్టార్ట్ చేయండి. अपने वक़्फ़ है ना, वक़्फ़ कमेटी వాయిస్ కొంచెం పెంచండి. कोई ऐसा ऐसी बात नहीं है, अपने लिए अच्छा है। अपने क्या कलम से लड़ रहे हैं, अल्लाह की तरफ की दुआ भी है, मुसलमानों का साथ भी है। అల్లా యొక్క దువా ఉంటుంది. అల్లా యొక్క కలాం అంటే ఖురాన్ కోసము చెయ్యాలి అంతా. అల్లా నీపై ఎప్పుడు కృతజ్ఞత చూపిస్తాడు. అబ్బా, అల్లా ఎంత ఆశీస్సులు మంచి మన మీద మాటలు. ఎప్పుడు ఉంటాయి ముస్లింల మీద, కాబట్టి దీన్ని స్కాన్ చేసి మెయిల్ పంపించు, ఏం కాదు అంటున్నాడు. అది అది ఎక్కడ అండి? ఇంటికి పోయి కాదు, రోడ్డు మీద పోయటం నాప్ మరి. నా విన్నపం ఒకటి నేను ఇక్కడ పెట్టుకోవచ్చా అండి? చెల్లెమ్మ చెప్పండి. ఇది మీరు ఇది కంప్లీట్ చేయండి. भाई लोग अपने एरिया में भी खड़े रहो, हम कालूपुर में, तुम शाहपुर, खानपुर, जितने भी 12 दरवाजे सब जगह खड़े रहो। अपने मुल्क के लिए, अपने इस्लाम के लिए अच्छा है। जो वक़्फ़ का ऑल इंडिया मुस्लिम ఒకసారి ఆపండి. అక్కడ కొంచెం బ్యాక్ సైడ్ కి రండి. అక్కడ ఏమని రాసింది చూద్దాం. ఇది హర్యానా, సారీ గుజరాత్. ఇది కొంచెం బ్యాక్ రండి. నో వక్ఫ్ అమెండ్మెంట్ అండి అది యూఆర్ఎల్. మనదేమో వక్ఫ్ అమెండ్మెంట్ కదా, అదేమో ఈజ్ నో వక్ఫ్ అమెండ్మెంట్. సో వాళ్ళు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ చేయొద్దు అని చెప్పి మెయిల్ పంపిస్తున్నారు అనమాట. దారిలో నుంచుని మన వాళ్ళు ఎవరన్నా రోడ్ల మీద నుంచున్నారండి, క్యూఆర్ కోడ్ పట్టుకుని అందరితో చేయించారా? అసలు ఈ రోజు నాకు బిటర్ ఒకటి ఎక్స్పీరియన్స్ ఉంది. అసలు ఒక మెడికల్ షాప్ కి వెళ్తే ఆయనకు అసలు ఏమీ అర్థం కాలేదు. నేను చెప్పింది ఏంటి, ఏమంటున్నారంట. ఇట్లా ఉన్నారండి. అభి గారు పిలిపించి స్వామి ఉన్నారు, ఒక్క నిమిషం చేద్దాం. 13 మా అర్థమైంది. వాళ్ళు ఎంత అన్ఎడ్యుకేటెడ్ అయినా మద్రాసాలు ఇవన్నీ ప్లేసెస్ లో ముల్లా చెప్తారు ముఫ్తీలు ఇవన్నీ. అన్ని ఎడ్యుకేట్ చేస్తూనే Don't ఉంటారు. educate them. అంతే, వాళ్ళకి చెప్తారమ్మా, మనకు చెప్పేవాడు ఎవడు లేడు. అది We'll do one అందుకే thing అక్కడ అండి. రేపు ఒక్కరోజు ఒక చిన్న అభి గారు ఒక మాట, స్వామి ఈ క్యూఆర్ కోడ్ జస్ట్ ఫోన్ లో స్క్రీన్ షాట్ తీసుకుని ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు? 480 మంది వస్తున్నారు. పోనీ 80 మంది తీసిన 400 మంది మన వాళ్ళే ఉంటారు. ఇప్పటికిప్పుడు మన నేను- క్యూఆర్ కోడ్ నేను స్క్రీన్ మీద చూపిస్తా. ఇది సార్ స్క్రీన్ షాట్ ఇంకోటండి కిరణ్ గారు, ఒకవేళ కనుక మన వాళ్ళకి ఎవరైనా రాకపోతే ఇక్కడ నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, మా వాట్సాప్ లో చేరమనండి, అక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక వాట్సాప్ గ్రూప్ ఓకే, లింక్ ఇక్కడ- ఇచ్చాను, దీంట్లో రిక్వెస్ట్ పెట్టండి, జాయిన్ అవ్వండి, మొత్తం మేము డీటెయిల్స్ దాంట్లో ఇస్తాం. చెప్పండి సార్. దీంట్లో ఇప్పుడు ఇక్కడ ఈమెయిల్ అది సరిపోదు అనే నేను ఏమంటానంటే, రేపు పొద్దున్నే మనం కూడా ఇట్లా క్యూఆర్ స్కానర్లు పట్టుకొని తిరుగుదాం రేపు ఒక్కరోజు. అభిమన్యు గారు రేపు పొద్దున కాదు, ఒక నిమిషం మ్యూట్ చేసుకోండి. రేపు పొద్దున కాదు, ఇప్పుడు సమయం 9 అవుతుంది. ఇంకా గణేష్ పందిర్లో ఆ పండగ జరుగుతూనే ఉంటాయి. ఈ క్యూఆర్ కోడ్ పట్టుకెళ్ళి అందరితోటి స్కాన్ చేయించి అక్కడ ఈమెయిల్ పంపించమని చెప్పండి, ఇవాళ రేపు. నేను ఇదే విషయం చెప్పబోతున్నాను, విన్నపం అని చెప్పి. అండ్ ప్రతి విన్నది ఒక్కరు ఎక్కువ. షాప్స్, హిందూ షాప్స్ కి వెళ్ళండి, అక్కడ వెళ్ళి అంటించండి. అండ్ ఒక గ్రూప్ ఒకటి క్రియేట్ అయితే ఒక్కొక్క షాప్ లో ఒక హిందూ అక్కడ నుంచుని వచ్చే ప్రతి ఒక్క హిందూని అతనికి అడిగి విషయం చెప్పి అక్కడ స్కాన్ చేపించిన షాప్స్ కవర్ అవుతాయి,
గుళ్ళో వచ్చే దగ్గర అక్కడ కూడా ఒకళ్ళ మెంబర్ ఉంటే అక్కడ కూడా కవర్ అవుతుంది. ఇలా ప్రతి చోట గుంపులుగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేది అండి. మీ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకోవచ్చు. దొరికింది అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఎక్కడ ఎక్కువ ఉంటారో అక్కడ వెళ్ళి, అండ్ కట్టర్ హిందూస్ ఎవరెవరు ఉంటారు వాళ్ళ షాప్ లో వెళ్ళి చెప్పాలి. ఆ షాప్ ఆయన ఇవన్నీ చేసేలాగా చేపించండి, ఇట్లా విషయం ఇది చెయ్యండి. ప్రతి ఒక్కరు మీరు షాప్స్కి వెళ్ళి చెప్పినా షాప్కి వచ్చే ప్రతి ఒక్క 100 మెంబర్స్ పర్ డేకి 50 మెంబర్స్ వచ్చినా కూడా అతనే చెప్తాడు, తబ్లీగ్ చేస్తాడు. అండ్ ఈ వీడియో మీరు నాకు చూపించారు కదా, దీనికంటే బెస్ట్ వీడియో నేను చూపిస్తాను. మీరు లింక్ ఇక్కడ నేను ప్రైవేట్ చాట్ లింక్ పెట్టానండి. ఇందులో క్లియర్ కట్ గా వినిపిస్తుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే కిరణ్ గారు, ఇది మీరే చేయాలండి. పెడుతున్నా ఒక్క నిమిషం ఈ లోపు. ఇప్పటికి దాని తర్వాత చెప్పండి. దాని తర్వాత నేను నోట్ తో మాట్లాడాను కదా కొన్ని, అండ్ ఖురాన్ యొక్క ఆయత్లు ఇచ్చాను. మరి ముల్లాగాడు ఇచ్చిన బుక్ తర్వాత డైరెక్ట్ ముల్లాగాడు చెప్పిన విషయం కూడా నేను ప్రూఫ్ పెట్టేస్తాను. నా పని ఇక్కడితో సమాప్తం అయిపోద్దండి. ఈ వీడియో చూసామండి, ఈ వీడియో చూపిస్తా. కనిపిస్తుందా స్క్రీన్ మీద? बिल 2024 पार्लियामेंट में पेश किया गया है। पार्लियामेंट में इसको फिलहाल रद्द कर दिया गया है, पास नहीं हुआ। ज्वाइंट पार्लियामेंट्री कमेटी के अंदर ये मौजूद है और ज्वाइंट पार्लियामेंट्री कमेटी ने राय मांगी है, तो इसलिए तमाम हजरात से 10 seconds ఆపాలి కదా. ఆపేనండి. 2 రోజులు ఏదో చెప్తున్నాడమ్మా, నాకు హిందీ రాదమ్మా. అది ఉర్దూనా హిందీనా మధ్యలో ఉంటది. ఆవిడ చెప్పారు. దానికన్నా ముందు 2 రోజుల క్రితం 3 రోజుల క్రితము జకీర్ నాయక్ అని తెలుసా అండి మీకు అందరికి? తెలుసు, జోకర్ నాయక్ అని పేరు పెట్టాను. ఆయన వేరే దేశానికి పారిపోయి ఇక్కడికి రాకుండా ఈ వక్ఫ్ బోర్డు ఈ వక్ఫ్ బోర్డుకి పిలిపించి ఈ బిల్లు పాస్ కాకుండా చూడండి అని పిలిపించారు. వెంటనే వీళ్ళందరూ స్పందించి ఇలా స్పీకర్లు పెట్టుకుని రోడ్డు మీద తిరుగుతున్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళింది ఆ బిల్లు, మన అభిప్రాయాలు చెప్పమంటున్నారు కాబట్టి మనం ఈమెయిల్ పంపిద్దాం అని చెప్పి రోడ్ల మీద తిరుగుతున్నారు. మనం రోడ్ల మీద తిరగలేకపోయినా కనీసం మన కాలనీలో. కాదండి, నాకు చిన్న జోక్ గుర్తొచ్చిందండి కిరణ్ గారు. గురువులు ఉన్నారు, మనం చెప్పొచ్చో చెప్పొద్దో నాకు తెలియదు కానీ చెప్పేస్తా. వెనకటికి బాయిలున్న కప్ప ఏమనుకున్నదంట అంటే, నేనే ఈ బాయి మొత్తానికి రాజుని అని. నువ్వు పంపించినా నువ్వు పంపించకపోయినా జరగాల్సింది జరుగుతుంది. కాకపోతే నువ్వు పంపి, అది నీ కర్తవ్యం, అది చెయ్యి చాలు. ఏమండి, ఇంట్లో ఆడవాళ్ళ మానాలు కాపాడుకోవాలంటే మూసుకుని చెయ్యండి. ఇంత సాఫ్ట్ గా చెప్తే కుదరదు. ఏంటి మా పూర్వీకుల బ్రతుకులు ఎట్లా ఉన్నాయో ఈ స్ట్రగుల్స్ నుంచి బయటకు వచ్చి నేనేగా మాట్లాడుతున్నా మీ ఎదురుగుండా. ఇట్లా కావాలా మీకు బ్రతుకులు? 4 పెళ్ళాలు పక్కన పెట్టుకుని గ్యాంగ్ బ్యాంగ్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి ఇస్లాం మీకు కావాలండి? మొత్తం వక్ఫ్ బోర్డు ఒక అనకొండలాగా మారిపోతే, ఇప్పటికీ అనకొండలాగా మారిపోయింది. తర్వాత దేశం మొత్తం మింగేసి కూర్చుంటది. ఆ తర్వాత ఇంట్లో ఆడవాళ్ళు బట్టలు ఉపతీయాల్సి వస్తుంది, ప్రతి ఒక్కరు ఇష్టమున లేకపోయినా. వక్ఫ్ బోర్డు అనంటే ఏదో ల్యాండ్ వరకు తీసుకోవడం అనుకుంటున్నారా ఏంటి? ఇస్లాం తన యొక్క ఇది సాఫ్ట్ జిహాద్, ఇది కొంచెం అనకొండలాగా మొత్తం మింగేసేస్తుంది. దీన్నే గజ్వై హింద్ అంటారు. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది గజ్వై హింద్ లో ఒక పార్ట్. సింపుల్ గా విషయం ఇది. 2040 టార్గెట్. ఇంతే చిన్న విషయం మీకు అర్థం కావట్లా. మన భారతదేశంలో కాన్స్టిట్యూషన్ ఎంత వీక్ గా ఉందనంటే, మహా గొప్ప వాళ్ళు కదా ఈ పప్పు ఖాన్ వీళ్ళు బ్యాచ్ అందరు కలిసి మన భారతదేశం చేసిన ద్రోహం ఇప్పుడు కూడా వాళ్ళ తల్లో మనం పెట్టుకున్న ప్రతిరోజు ముక్కలు ఎలా చేయాలో, భారత తల్లిని ఎన్ని ముక్కలు చేయాలో ప్రయత్నిస్తూనే ఉన్నారు. రోజు గబ్బు పెడుతూనే ఉన్నాడు. అయినా మనం చూస్తున్నాం. ఇదే మాట ఒక ఇస్లాంలో చెప్తే ఊరుకుంటాడా? ఇదే మాట. హింసక్ హిందూ అనే పదం వాడినప్పుడు హింసక్ ముసల్మాన్ అని అంటే వాడు కొడుకుని తలకి ఇప్పటికీ నరికేసి పెట్టేవాడు. ఆ విషయం మీకు తెలుసా? పదండి, అతను మాట్లాడిందే మా ఇస్లాం మీద మాట్లాడనంటే ఇప్పటికి వాడికి ఏంటి అల్లాహు అక్బర్ అయిపోయేవాడు. కింద దాని ఏమంటారు, మట్టి కింద ఉండేవాడు. ఎన్ని ముక్కలు అయ్యేవాడు కూడా క్లారిటీ లేదు. ఈ హింసక్ హిందూ అన్న ఇతను చెప్పి ఇదే భారతదేశంలో హాయిగా తిరుగుతున్నాడు. అదే మాట మమ్మల్ని అనుంటేనా వేరే లెవెల్ ఉండేది. సరే,
నోటికి వచ్చింది మాట్లాడి అనుకోవద్దు. ఇదిగోండి చూడండి, పేజ్ నెంబర్ 977. ఉర్దూలో కూడా మీకు చూపిస్తాను, నేనేదో రాసుకొచ్చా అనుకుంటారు. People approached Imam Abu Hanifa and asked, what do you say about Muslim who had intercourse with his own mother, killed his own father and drinks wine? Imam Abu Hanifa replied, he is a believer. And Imam Abu Hanifa ఎవరు అనుకుంటున్నారు? మన భారతదేశంలో ఫాలో అవుతున్న ఇస్లాం యొక్క ఇతనే ఇమాము. ఇతనిచ్చే ప్రీచింగ్సే భారతదేశము, బంగ్లాదేశ్, పాకిస్తాన్తో సహా ఇమాం అబూ హనీఫా ఇచ్చిందే స్కూల్ ఆఫ్ థాట్స్ అని ఉంది కదా, అతనిది. ఎవరి ఆఖరికి సో కాల్డ్ మీ తెలుగు రాష్ట్రాల్లో సంథింగ్ ఒక ఎంపీ ఉన్నాడు, తన పేరు ఓవైసీ. ఎస్, ఓవైసీ. ఇతను కూడా ఇదే చెప్తాడు. ఒక ఇది సాయిజే దీపక్ గారితో డిబేట్ అవుతున్నప్పుడు చెప్తాడు, వీ హ్యావ్ దేర్ నంబర్ ఆఫ్ ఓన్లీ కురానే అనుకుంటున్నారా, మాకు సున్నా ఉంది, మాకు స్కూల్ ఆఫ్ థాట్స్ ఉంది, అబూ హనీఫా అని అంటాడు కదా. కావాలంటే ఆ ఓల్డ్ వీడియో మీరే చూసుకోండి. మరి వాడే చెప్తున్నప్పుడు సోకాల్ ఓవైసీని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు ఇతను కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ మీరు తమ్నైల్లో బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎస్. అండ్ ఈ ఫత్వా ఎక్కడి నుంచి ఇచ్చారనుకుంటున్నారు? నేను అదేగా చెప్తున్నాను. నేను తక్కువ సమయంలో ఎక్కువగా ఇక్కడ మ్యాటర్ పెడుతున్నాను. మన ఇస్లాంలో ఫస్ట్ టైం వినే వాళ్ళకి సగం 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 కొత్త కొత్తగా అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉంటుంది. ఎందుకంటే సడన్ గా మిమ్మల్ని తీసుకొచ్చి నేను రిలేటివిటీ అనే ఒక చాప్టర్ మీకు నేను ఎదురుగుండా పెట్టాను అనుకోండి, బేసిక్స్ లేకుండా బుర్రలు పనిచేయవు. అలాగే ఉంటుంది ఇస్లాం కూడా, ఇది విషయం. అండ్ నేను ఇంకొకటి చూపిస్తాను, దీనికి మీకు స్క్రోల్ చేసి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ నేను ఏదో రాసుకొచ్చి పెట్టుకోవచ్చా అని అంటారు ముస్లిమ్స్. దారాషికో ఒక చిన్న విషయం చెప్పాడమ్మా, చెప్పొచ్చా? ఏమని? ఇంకో ఊరు వెళ్ళిపోయిందంట వక్ఫ్కి, ఇంకా ఒక ఊరు వెళ్ళిపోయింది. I didn't get you, నాకు అర్థం కాలేదు. అండ్ స్క్రీన్ షాట్ తీసుకోండి ముల్లా ముస్లిమ్స్, నేను చెప్పాను వక్ఫ్ బోర్డ్ అండర్ లకి ఇంకొకటి పోయింది ఊరు. జరుగుతుంది, అనకొండలా మారుతుంది, కేవలం ల్యాండే తీసుకుంటుంది. నేను పనికి వెళ్తున్నానా, నేను తింటున్నానా అని అనుకున్నారా? పెద్ద పొరపాటే. ఏవండి, బంగ్లాదేశ్ లో ఇక్కడైతే ఎంతమంది ఉన్నారు? 99% అందరూ మా బెంగాలీస్ లో ఎంతమంది? 99% మేమందరం ఇక్కడ ముస్లిమ్సే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? జస్ట్ 1% మాత్రమే హిందువులు ఉన్నారు. ఈ హిందువులలో వీళ్ళందరూ మ్యాక్స్ షేక్ హసీనా గారికి మేమందరం కలిసి ఓట్ చేసాం. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఆ 99% లో 400+ ఆవిడికి, 300+ ఆవిడికే ఓట్స్ వెళ్ళాయి. రిమైనింగ్ జస్ట్ 11 సీట్ మాత్రమే యూనస్ గాడికి వెళ్ళింది. వీడు ఎలా అక్కడ పరిపాలిస్తున్నాడు? నేనేం చెప్పదలుచుకుంటున్నా, జస్ట్ 1% రాడికల్ పీపుల్ ఒక దేశాన్ని యొక్క మొత్తం మ్యాప్ ని మార్చగలదు. మనం ఇంకా ప్రాబ్లంలోనే ఉన్నాం. మన పాపులేషన్ పెరుగుతుంది, ఇస్లాం యొక్క పాపులేషన్ పెరిగే కొద్దీ మళ్ళీ ఇదే ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం. కాన్స్టిట్యూషన్ ని మనం మార్చే మనకి ఇప్పటికైనా ఉంది. ప్రతి ఒక్కరు జస్ట్ ఒక ఈమెయిల్ స్కాన్ చేసే ప్రోగ్రామ్ కూడా పెట్టి, ఇది డ్రాఫ్ట్ కూడా పెట్టేసాం. ఎంతో ఈజీ ఇది ప్రాసెస్, ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ నేను చెప్పిన అబూ హనీఫా అండ్ ఇక్కడ ఒక ముల్లాది కూడా నీకు ప్రూఫ్ ఇస్తున్నాను. ప్రూఫ్ కి మొత్తం 100% ప్రూఫ్ చూసుకోండి. शख्स अपनी वालिदा से निकाह करे और फिर उससे हम बिस्तरी करे, इस पर हद नहीं है। शख्स अपनी वालिदा से निकाह करे और फिर उससे हम बिस्तरी करे, इस पर हद नहीं है। ఇదే మాట నేను చెప్తే ఎంత కోపడతారండి. చంపేస్తాను, రేప్ చేసేస్తానని చెప్పి ఎంత ఓవర్ చేస్తారు. మాకు అర్థం కాలేదు. వలి అంటే నాన్నగారండి మన భాషలో, వాలిదా అని అంటే అమ్మగారు. ఓకేనా? సో అమ్మని నికా చేసుకున్నాక ఆమెతో హంబిస్తరి అంటే గపాగా చేస్తే దానికి ఎటువంటి తప్పు లేదు అని అంటున్నాడండి. పక్క పంచుకుంటే పక్క పంచుకుంటే చిన్నపిల్లడు అనుకుంటారు కదా, అందుకే సార్ మీరు భలే మాట్లాడుతున్నారు. పక్క చెప్పాలి సార్, చెప్పాలి, చెప్తేనే అర్థమైతది. నా కొడుకులకు సిగ్గులేని మన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఇంత వైలెంట్ గా మాట్లాడు. జనాలు మళ్ళీ అడుగుతున్నారు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఒక లింక్ పెట్టానండి ఇక్కడ, జస్ట్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయండి సార్. క్యూఆర్ కోడ్లు కూడా ఏం అవసరం లేదు, క్యూఆర్ కూడా పెడతాను బట్ అవసరం లేదు. ఆ లింక్ మీద క్లిక్ చేయండి చాలు. మీరు ఇక్కడ లింక్ పెట్టాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు జస్ట్ మెయిల్ సెండ్ చేయండి.
ఏం చేయక్కర్లేదు, కింద మీ పేరు టైప్ చేసుకోండి, యువర్ సిన్సియర్లీ కింద. మళ్ళీ ఇస్తా, కావాలంటే లింక్ పిన్ కూడా చేస్తా. చెప్పండి అమ్మా, నేను మ్యూట్లోకి వెళ్తాను. అండ్ ఈ హదీస్లు, ఈ బుక్లు ఇవి ఇచ్చారు కదా, ఈ ముల్లి ముఫ్తాలు ఖురాన్ బట్టి ఏ ఆయత్ పరంగా ఫత్వా ఇచ్చుకున్నారనే విషయం అది కూడా ప్రూవ్ చేసేస్తాను. ఒక నా కొడుకు ఇక్కడ తల్లి అనే పదం లేదని అంటున్నాడు. అసలు వీళ్ళకి బాడీలో మనం ఎంత స్కాన్ చేసినా బుర్రే కనిపించదు. దానికి సంబంధించి పెడుతున్నా చూడండి. సూరా నిసా ఆయత్ నంబర్ 3 పరంగా, ఇఫ్ యూ ఫియర్ దట్ you will not deal justify with the orphan girls, then marry those that please you of women. చూడండి, మ్యారీ అనే పదం వాడేసాడు. ఇందాక ఆల్రెడీ మీకు చూపించాను, మ్యారీ అంటే ఫక్, ఇక్కడ తప్పండి ఇక్కడ అని. చూడండి, ఇక్కడ ఆర్ఫన్ గర్ల్స్ కి సంబంధించి డీల్ జస్టిఫై చేయకపోవడం అంటే ఏంటంటే, ఆర్ఫన్ గర్ల్స్ కి హెడ్ ఎవడుంటాడంటే, ఆ ఊర్లో ఒకవేళ వీళ్ళ ఫ్యామిలీ అందరు చచ్చిపోయారు అనుకుందాం, ఆ ఊరిలో హెడ్ ఉంటాడు కదండి, ఆడే ఈ అమ్మాయిని అమ్ముకోవాలి. ఓకేనండి. సో డీల్ కుదరలేదు, వాడు ఎక్కువ రేట్ చెప్తున్నాడు అనుకోండి, కుదరలేదు అనుకోండి, అంటే లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది కదా. ఇక్కడ కామన్ చూడండి, దెన్ మ్యారీ దోస్ దట్ ప్లీజ్ యూ ఆఫ్ ఉమెన్, ప్లూరల్ 2 or 3 or 4. ఇక్కడ మీరు పెద్ద పప్పులో కాలేసే ప్రతి ఒక్కరు ఏంటంటే, అందరు ఏమనుకుంటారు, కేవలం 4 వరకే పరిమితమే అని. రెండోది, ఇక్కడ 2 అనుకుంటారు, 3 అనుకుంటారు, 4 అనుకుంటారు. ఇది పెద్ద పచ్చి అబద్ధం. 2 కాదండి, 3 కాదండి, 2 2, 3 3, 4 4, 2 2, 4, 3 3, 9, 4 4, 16, 5 5, 25, 6 6, 36, 49 ఇట్లా వెళ్ళాలండి. సో ఇక్కడ ఎన్ అంటే స్క్వేర్ నంబర్, స్క్వేర్స్ అండి, ఎన్ న్యాచురల్ కి స్క్వేర్స్ అండి, స్క్వేర్స్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ ఎన్ స్క్వేర్ కదా, అట్లా. ఇక్కడ అన్లిమిటెడ్, ఇక్కడ 4 వరకు పరిమితము కాదు. ఇదొకటి క్లియర్. అండ్ తెలుగులో ఒకసారి మీకు విషయం చెప్పాలి, కామ ఇక్కడే కదండి, మీకు నచ్చిన స్త్రీలను, ఇద్దరిని కానీ ముగ్గురిని, ఇది షుగర్ కోటెడ్ అండి. తెలుగు ఈజ్ నాట్ ఏ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ అల్లాహ్. మీకు నచ్చిన స్త్రీలను అన్నాడు. ఆ నచ్చిన స్త్రీలలో ఎక్సెప్ట్ అంటే అరబిక్ లో ఇల్లాహ్ అనే పదం వాడాలి. ఇల్లాహ్ అనే పదంలో ఎవరెవరిని చేసుకోకూడదు, ఏంటిది ఫక్ చేసుకోకూడదు లిస్ట్ ఇవ్వలేదండి. అల్లా ఎప్పుడు ఎవరెవరిని ఏమేమి ఇన్క్లూడ్స్ అండ్ ఎక్స్క్లూడ్స్ అనే పదాలు యాడ్ చేస్తాడు. అందుచేతే ఇస్లాంలో అమ్మని, చెల్లిని, పిల్ల, ఏ అమ్మనైనా సరే, ఏ స్త్రీనైనా సరే వేసుకోవచ్చండి. ఇస్లాంలో అది బంధాలు, బాంధవ్యాలు అంటూ ఉండవు. ఎవ్రీ హోల్ ఈజ్ ఏ గోల్ ఆఫ్ ఎ మోమిన్, దట్స్ ఇట్. సో ఈ పరంగా ఇది ఒరిజినల్ ముస్లిం, ఇదే ఇస్లాం, ఇదే ముస్లిం, దీన్నే ఇస్లాం అని అంటారు. ఎవరికైతే నచ్చదో నా స్వాడ్ రెడీగా ఉందండి. దీది గారు, నేను ఇంకొక పాయింట్ యాడ్ చేస్తానండి. ఇక్కడ మన హిందూ స్త్రీల గురించి, మీరు హిందూ స్త్రీలు, మనకు రాఖీ పండుగ చాలా ఇంపార్టెంట్ కదమ్మా. మీరు రాఖీ పట్టుకొని ఇదే తొరకొండ దగ్గరికి పోయి కట్టి అన్నయ్య అని పిలిచినా కూడా మిమ్మల్ని వేసుకుంటాడు వాడు. నాకు ఎవరైతే అన్నయ్య తమ్ముళ్ళు లేరు, అందుకే నా పేరే ఏకంగా దీది అని పెట్టుకున్నాను. నన్ను ఎవరైనా ప్రేమగా అక్క అక్క అని పిలుస్తుంది, అదొక రకమైన ఆనందం అంతే. కాబట్టి హిందూ స్త్రీలు జాగ్రత్త. ఏదో రాఖీ కట్టినాము, నన్ను చెల్లెల్లాగా చూసుకుంటాడు వాడు, చెల్లెల్ని కూడా వేస్తాడు. సొంత అమ్మని వేసుకున్నవాడు చెల్లి ఎంత అండి, ఆఖరికి సొంత కూతుర్ని వదలేదండి. బాటిల్ గాడి అయిపోయిందండి. సొరకాయ తెలుసు కదా మీకు, ఆ సొరకాయలాగా ఇట్లా. అసలు విషయం ఇది కాదండి, మీరు ఆ పాయింట్ చెప్తే బాగుంటుంది. చిన్న పిల్లల్ని కూడా వదలండి, ఒకసారి చూపించండి ఇక్కడ ఉన్న జనాలకి, వీళ్ళకి తెలియదు. ఉమ్మే ఫుదులు తీయమంటారా అండి? వెయిట్ ఇవ్వండి ఒకసారి. అమ్మా నైనా పుట్టిన రోజు నుంచి కూడా వాళ్ళు చేయొచ్చంట. పిల్లలు చచ్చిపోతే చచ్చిపోని, అది తొరకొల పరిస్థితి. చెప్పండి ప్రేక్షకులు. అది కూడా తీద్దాం. సరే, 1 నిమిషం అండి, నంబర్లు తీయాలి. మనం ఊరికే చెప్పుకుంటూ వెళ్ళిపోతే మన వాళ్ళు ఫాలో అవ్వరు. మనకు ఫాలో అయ్యేవాళ్ళు కరుడుగట్టిన ముస్లింలు కావాలండి. మన భారతదేశంలో బ్రతికే జీవనం ప్రతి ఒక్క ముస్లింది హిందుత్వమే. ఒరిజినాలిటీ ఏంటో చూపిస్తే వీళ్ళగా సిగ్గేస్తారు. ఒక్క నిమిషం ఉండండి. ఆఖరికి చాలా మందికి ఈ విషయం కూడా తెలియదు. మా యొక్క రసూలల్లా గారు 6 ఏళ్ల పసిపాపని నికా చేసుకుంటారు, కానీ డబ్బులు ఇంకా చెల్లించలేదన్నమాట. అయ్యా వాళ్ళకు ఒక్క నిమిషం చెల్లెమ్మా,
వాళ్ళకి 5 నిమిషాలు సరిపోదంట సార్, ఒక 15 నిమిషాలు ఇవ్వాలంట. వెళ్ళి ఆ పండగ చేసి వస్తాను. ఓకే అండి. ఓకే ఓకే. గౌరీ శంకర్ గారు స్మార్ట్. సరే, ఇక్కడ ఒక చిన్న డౌట్ అమ్మా. ఇంకొక అతను అడిగాడు, సురా ఆల్ తబువా వర్స్ 5 అదేంటమ్మా అది అడుగుతున్నారు ఇక్కడ. ఏ వర్స్ అండి ఖురాన్ లోది? సురా నేను చెప్తున్నా, సురా ఏఎల్ తబువా వర్షన్ 5 వర్స్ 5 అల్తౌబా అండి. అల్తౌబా. అల్తౌబా కరెక్ట్. అల్తౌబా వర్షన్ 5 ఆ లింక్ కొంచెం పిన్ చేస్తారా? లింక్ పిన్ చేయండి యూట్యూబ్ లో. 9:5 అనుకుంటా అది. ఇదేంటి అడగండి అన్నాడు. సూరా చూపిస్తాను, ఆగండి. అది కూడా చెప్పండి కొంచెం. గోపి గారు సార్ చెప్పండి సార్. లింక్ యూట్యూబ్ కి వెళ్ళి ఒకసారి యూట్యూబ్ లో వీడియో ఓపెన్ చేసి లింక్ పిన్ చేయండి. నేను పోస్ట్ చేసింది మీ పేరుతోటి. అర్థం కాలేదు సార్. యూట్యూబ్ కి వెళ్ళి లింక్ పిన్ చేయండి. పిన్ అని ఉంటుంది. పిన్. ఓకే ఓకే సార్. రైట్ సార్. ఓకే ఓకేనండి, కనిపిస్తుందండి? వచ్చిందమ్మా, వచ్చింది. ఇక్కడ వినిపిస్తుంది ఒకసారి ఇలా. వచ్చింది. ఓకేనండి. ఫకుతులుహు అంటే చంపండి. సూరా తౌబాది ఆయత్ నంబర్ 5 అండి. అండ్ when the inviolable months have passed, then kill the polytheists. Polytheists అంటే క్రిస్టియన్స్, జూస్ కాకుండా ఉన్నవారు. ఓకేనండి. క్రిస్టియన్స్, జ్యూస్ ని వీళ్ళని ఏమంటారంటే, అంటే వీళ్ళందరూ సూపర్ సెట్ లో సబ్సెటే. వీళ్ళు కూడా కాఫీర్లే, కానీ వీళ్ళు సబ్సెట్ లో కేటగిరీ వస్తారు. అంటే ఇప్పుడు చాలా రకాలు ఉంటాయి. అవునవును, బహుదేవ్ అదే అంటే నంబర్ ఆఫ్ గాడ్స్ ని వర్షిప్ చేసే వాళ్ళందరినీ పాలియథిస్ట్ అంటారు. సో వీళ్ళని మనం తీసుకుంటే మన భారతదేశం వస్తుందండి, హిందుత్వం ఫాలో అయ్యే వాళ్ళు. అలాగే ఇప్పుడు జ్యూస్ అండ్ క్రిస్టియన్స్ ని ఫాలో అయ్యే వాళ్ళని అల్హదీస్ అంటారండి. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, కిల్ ది పాలియథిస్ట్ వేర్ ఎవర్ యు ఫైండ్ దెమ్ అండ్ క్యాప్చర్ దెమ్ and besiege them and sit in wait for them at every place of ambush. ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళు నరకం అని చెప్తుందండి. if they should repent and establish prayer and give zakah, let them on their way. ఇది అంతా తప్పండి, పెద్ద మోసం. అసలు ఇక్కడ ఏమని ఉందనంటే, జకాత్ అనేది ఒక ముస్లింకి మాత్రమే ఇవ్వాలి. ఒక ముస్లిం పొరపాటున కాఫీర్కి ఇస్తే వాడే కాఫీర్ అయిపోతాడు. ఇది ఇక్కడ కావాలని మిస్ట్రాన్స్లేషన్ చేశారు. ఇక్కడ బట్ అని చెప్పి కండిషన్ ఇచ్చాడు అనుకోవద్దండి. ఓకేనా? ఇక్కడ ఏమని ఉంది, ముస్లిం ఒక్కసారి చూద్దాం. తెలుగులో పెట్టాను. ఇక్కడ నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత అదేగా. యా అవునండి, ఒకసారి తెలుగులో చూపించండి. బహుదైవారాధికులను ఎక్కడ దొరికితే అక్కడ వధించండి, మరియు వారిని పట్టుకోండి మరియు చుట్టుముట్టండి. ప్రతి మాటు వద్ద వారికే పొంచి ఉండండి. కానీ వాళ్ళు పశ్చాత్తాపడి నమాజ్ స్థాపించి జకాత్ ఇస్తే వారి మార్గాన్ని వారిని వదిలిపెట్టండి. అంటే ఇస్లాం స్వీకరిస్తే వాళ్ళని క్షమించేయండి, లేకపోతే అసలు జకాతు ఎవరు ఇవ్వాలండి? మీరు ఇస్తారండి జకాత్? అంటే కాఫీర్లండి మారిన తర్వాత అండి, మారిపోయి. అసలు జకాత్ అనే కాన్సెప్టే లేదు ఇస్లాంలో. పోనీ కుసేపు అనుకుందాం. జకాత్ అనే కాన్సెప్ట్ మా ముస్లిమ్స్ కి మాత్రమే ఇవ్వాలి. జకాత్ ఇక్కడ ఉండకూడదండి, ఇదే పెద్ద మోసం. ఇక్కడ ఏమని ఉండాలని అంటే, జిజియా అని అంటే బ్రతుకుండాలనంటే డబ్బులు కట్టాలి. గుండాగర్ది అనండి, బ్రతికి ఉండాలంటే జిజియా అంటారు. అండ్ ఇంకొక విషయం, ఇందులో చాలా షుగర్ కోటింగ్ ఉంది. నేను ఈ ఆయతక మీనింగ్ ఒరిజినల్ గా మీకు నేను చెప్తాను. చాలా షుగర్ కోటింగ్ ఉంది. అసలు జిజియా అనే విషయం కేవలము క్రిస్టియన్స్, జ్యూస్ మాత్రమే కట్టాలి. హిందూస్ ని నరకాలండి, మీకు అసలు వేరే ఆప్షన్ లేదు. కానీ మన భారతదేశంలో జరిగిన ఈ డెకాయిట్లు, ఈ రాజులు అనే పేర్లతో ఈ కింగ్స్, వీళ్ళందరూ సోకాల్డ్ కింగ్స్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ దౌర్భాగ్యం నాది. సో వీళ్ళందరూ ఇక్కడ వచ్చి జిజియా తీసుకున్నారు, కానీ వీళ్ళు కూడా కాఫీర్లే. అసలు కాఫీర్ల దగ్గర నుంచి జిజియా అనేది తీసుకోకూడదు, వాళ్ళు చంపేయాలి.
పాలిథిసిస్ట్ అంటే ఒకళ్ళ కంటే ఎక్కువగా పూజించి ఆరాధించే వీళ్ళందరినీ చంపేమనే ఉంది. అసలు ఎటువంటి ఆప్షన్ లేదు. మీరు జిజియా ఇచ్చి బతికేస్తానంటే అటువంటి ఏం లేవండి. జిజియా ఇచ్చే అర్హత కేవలం తీసుకునే అర్హత కేవలం ఓన్లీ ఇది దాన్ని ఏమంటారు, జ్యూస్ అండ్ క్రిస్టియన్స్ కి మాత్రమే. అల్హదీస్ హిందూస్ కి లేదండి. ఓకే, హిందూస్ నరకమనే ఉంది డైరెక్ట్ గా. కావాలంటే ఇది నేను అబద్ధం చెప్తానంటే నా స్ట్రీమ్ లో రండి, దీనికి సంబంధించిన తఫసీర్ తీసి నేను పెడతాను ఎదురుగుండా పూర్తి వివరాలు. ఇది సగం సగం మనకి ఇక్కడ ఉన్నాయి. అండ్ తెలుగులో చాలా షుగర్ కోటింగ్ ఉంది, పచ్చి అబద్ధాలు రాస్తున్నాడు. ఆఖరికి మీరు చూసాడుగా వివాహం అని, ఏడండి వివాహం పొంగులోది. ఈ 9-5 కంటెక్స్ట్ కూడా చూస్తే చాలా దారుణంగా ఉంటుంది. కరుణా ప్రదాత ఇది గారు మీరు కుదిరితే ఈ చాప్టర్ కంటెక్స్ట్ చెప్పండి అందుట్లో, అప్పుడు ఇంకొంచెం బెటర్ గా అర్థమవుతుంది. నేను కూడా దీని మీద వీడియో చేశాను. కంటెక్స్ట్ చెప్తే అది ఇంకా చాలా దారుణంగా ఉంటుందండి, ఏ సందర్భంలో జరుగుతుందని. ఒక్క నిమిషం. ఇక్కడ ఎవరు అబ్జెక్షన్ చెప్తున్నారు, లైఫ్ ఆఫ్ రాము అని, డోంట్ పాస్ ఫాల్స్ కామెంట్స్ అని ఖురాన్ అని ఏదో బ్యాడ్ వర్డ్ కూడా వాడారు పైన. ఏం అబ్జెక్షన్ చెప్పాలి, మీరు కొంచెం వచ్చి మాట్లాడతానంటే మాట్లాడచ్చండి. లైఫ్ ఆఫ్ రాము గారు అంటే రాము గారు ఇది పెట్టుకుంటున్నారు కదండి, వీళ్ళ అమ్మతో గపాగప్ చేస్తూ ఉంటారండి. ఈయన ఇలాంటి వాళ్ళనండి, సొంత అమ్మని చెల్లిని వీళ్ళందరినీ వేసుకుంటూ కూర్చుంటారండి. సిగ్గులేదరా నీకు? ఇలాంటి పుస్తకాలు నేను ఎదురుగోండి నేను రెఫరెన్స్ పెట్టాను. ఒక్క నిమిషం గోపి గారు, మీ నెంబర్ ఇక్కడ పేస్ట్ చేస్తారా? ఆయన పేస్ట్ చేస్తాను సార్, రండి. వచ్చేవాళ్ళు ఎవరైనా లింక్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, తప్పకుండా లింక్ ఇస్తాను. మీ నెంబర్ ఏంటంటే ఆయన ప్రాబ్లము వచ్చి మాట్లాడతారు. ఎవరైనా అబ్జెక్షన్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, ఎందుకంటే అందరూ వచ్చేస్తారు లేకపోతే ఒకవేళ ఇప్పుడు కనుక నేను ఇస్తే ప్రాబ్లం అది. అందుకే ఒక నేను ఇస్తున్నాను, ఇదేగా నెంబర్. అదే సార్, మీరు నెంబర్ పెట్టేయండి. సరే నేను తీసుకుంటాను. మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే వచ్చి మాట్లాడొచ్చండి. ఇప్పుడు దీదీ గారు మాట్లాడిన దాంట్లో, మన దీదీ చెల్లెమ్మ గారు మాట్లాడిన దాంట్లో మీకు అబ్జెక్షన్ ఉంది అనుకో, మాకు అబ్జెక్షన్ ఉంది, మేము నిరూపిస్తాం ఇది రైట్ అని చెప్పి రండి. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఎవరైనా పర్వాలేదు. ఇదేనండి 225 ఇదేనా నెంబర్? అదేనండి 235 3225. నేను ఒకటి షేర్ చేస్తాను, ఇది మీరు స్క్రీన్ లో పెట్టండి. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరందరూ నేను ఒకటి షేర్ చేస్తాను, ఇది షేర్ చేయండి. లైఫ్ ఆఫ్ రాము గారితో దీని గురించి మాట్లాడదాం. ఖురాన్ అన్నారు కదా, ఖురాన్ లో తీద్దాం. ఈ నెంబర్ కి మెసేజ్ పెట్టండి, రాము గారు మీకు లింక్ ఇస్తారు. ఎవరైనా వచ్చే వాళ్ళంటే మెసేజ్ పెట్టండి, ఇమీడియట్ గా నేను లింక్ ఇస్తాను, మీరు వచ్చి మాట్లాడొచ్చు. కానీ రాము గారు గుర్తు పెట్టుకోండి, సబ్జెక్టే మాట్లాడాలి. వచ్చి తిట్టడం ఏమన్నా అట్లాంటివి చేసినారంటే మీరు సచ్చారే. ఇక్కడ ఉన్నది మామూలు కాదు, మీకు అంతలో కంటెక్స్ట్ చెప్తానండి. ఈ సురాది ఒక్క నిమిషం మళ్ళీ సరే ప్రవక్త గారు ఒక్క నిమిషం, మళ్ళీ అడుగుతున్నారు మధ్యలో వచ్చిన వాళ్ళు. ఈ లింక్ మీద క్లిక్ చేయండి మీ ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి. జస్ట్ అది జీమెయిల్తో ఓపెన్ చేయనని అడుగుతుంది. నేను ఇక్కడ లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే చాలు. మీరు ఇక్కడ కమెంట్స్లో పెడుతున్నాం కదా, జీమెయిల్తో ఓపెన్ చేయమని అడుగుతుంది. ఓపెన్ చేయండి, కిందకి స్క్రాల్ చేసి యువర్ సిన్సియర్లీ కింద మీ పేరు టైప్ చేసి సెండ్ చేయండి. అంత మీరు ఇంకేం చేయక్కర్లా. ఈమెయిల్ ఐడి, సబ్జెక్టు, కంటెంట్ అంతా ఆల్రెడీ టైప్ చేసే ఉంది అక్కడ. ఓకే, లింక్ ఇచ్చాను. మళ్ళీ మాట్లాడండి ప్రవక్త గారు. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే ఈ లింక్ పట్టుకొని రండి, మేము లింక్ ఇస్తాం. ఇక్కడ కంటెక్స్ట్ ఏంటంటేనండి, మహమ్మద్ మదీనాలో ఉన్నాడు అనమాట. మక్కాకి ఒకడు ఆల్రెడీ వెళ్ళాడు, హజరత్ అబూ బకర్ అని చెప్పేసి అతను వెళ్ళాడు. అయితే వెళ్ళిపోయాడు కదా, అతనికి నువ్వు ఈ సందేశాన్ని తెలియజేయని చెప్పేసి అప్డేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ని హజరత్ అలీ అని చెప్పి ఆయనకిచ్చి పంపిస్తాడు. నువ్వు పోయి అక్కడ కాబా దగ్గర ఎవరైతే బహుదేవారాధికులు వీళ్ళందరూ ఉన్నారో, అప్పుడు అక్కడ విగ్రహాలు ఉండేటింది, విగ్రహారాధన ఉండేది కాబాలో. వాళ్ళకి ఇంకా డిఫరెంట్ వియర్డ్ గా ఉండేటి అనమాట కస్టమ్స్. వాళ్ళు జుట్టంతా గొరిగించుకోవడము, నగ్నంగా తిరగడం, వాటి చుట్టూ ఇదంతా ఉండేదన్నమాట. ఈయన అక్కడికి అప్డేటెడ్ ఇన్స్ట్రక్షన్ పంపిస్తున్నారు. ఎవరికి? అలీకి చెప్పి, అబూ బకర్కి చెప్పు నువ్వు అక్కడికి పోయి ఏమని, అక్కడ ఉండే కాబాలో ఉంటారు కదా వాళ్ళు అఫీషియల్స్ కానీ ఎట్లా, ఓకే, సో వాళ్ళతోటి చెప్పమని, డిఫరెంట్ తెగలు కానీ వీళ్ళందరి ప్రతినిధులు పెద్దలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి నువ్వు ఈ విషయం చెప్పు అని చెప్పేసి అలీని పంపిస్తున్నాడు. అబూ బకర్కి చెప్పు అక్కడ మాట్లాడాలి అని. అప్పుడు సందర్భంలో అన్నమాట వస్తుంది, నిషిద్ధ మాసాలు గడిచిన తరువాత ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళని మాటయ్యి ఏదన్నా వరుస పెట్టి లేపేయి.
కాకపోతే ఇక్కడ చెప్పింది ఏంటంటే జకాత్ ఒకటి ఇస్తే అని చెప్పేసి, అది నమాజ్ ఇదంతా స్థాపించి అప్పుడు ఇస్తే వాళ్ళని వదిలేయని చెప్పేసి. కాకపోతే ఇక్కడ ఇంకొక ఎక్సెప్షన్ కూడా ఉంటుందండి. ఎవరైతే మీతోటి హానెస్ట్ గా డీల్ చేశారు, అంటే ఇప్పటిదాకా వాళ్ళకి వీళ్ళకి ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి కదా, సో మీతోటి హానెస్ట్ గా డీల్ చేస్తే వాళ్ళని ఈ ట్రేడ్ రిలేషన్ అన్నాక కొంతకాలం ఉంటుంది అనమాట, ఒప్పందానికి కాల పరిమితి. ఆ కాల పరిమితి వరకు వాళ్ళు మీ ఒప్పందాన్ని బ్రేక్ చేయకపోతే వాళ్ళ ఒప్పందాన్ని మీరు కూడా గౌరవించండి. కాల పరిమితి తీరిన తర్వాత గేమ్ కంప్లీట్ గా మారిపోతుంది. అసలు ఒప్పందమే లేనోళ్ళు లేపేయండి, మాటేయండి, ఎలాగన్నా చేయండి, కానీ లేపేయండి అని చెప్పేసి ఇతను అక్కడ ఉన్న వాళ్ళకి మెసేజ్ పంపిస్తున్నాడు అనమాట. ఇది ఈ సందర్భం అండి. శాంతి మతం ఇక్కడ కాఫీలను దొరికితే ముద్దు పెట్టుకోమంటల్లా, లేపేయమంటున్నారు అంతే. ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే ఇదన్నమాట అక్కడ జరుగుతుంది.